పాట ఎర్ర ఎర్ర రూమలు మస్తు హిట్ అయిన పాట. అంటే ఈ పాట పాడక ముందు మల్లమ్మ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ పాట పాడినాక నువ్వు మస్తు ఫేమస్ అయినావు. నీ వెనకాల కూడా చాలా బాధ ఉన్నది, నువ్వు మస్తు ఇబ్బందులు ఉన్నావని నేను విన్నా. ఎందుకు నీకంత బాధ ఉన్నది నాకు తెలుసుకోబుద్ధి అవుతుంది, చెప్పు. లేదమ్మా, నా పిల్లల్ని అప్పుడు నాది 2012లో మ్యారేజ్ అయింది. 2018 వరకు ఆయన చనిపోయిండు. అంతలోపే నాకు 3 పిల్లలు. 3 ఆడపిల్లల? బాబు నడిపాయన, చిన్నమే పెద్దమే ఆడపిల్లలు. ఎట్లా చచ్చిపోయిండు మీ ఆయన? ఇక్కడ చార్నార్లా కాంక్రీట్ పని చేస్తుంటే మేము కాంక్రీట్ పని చేస్తే కొంచెం అనుకోకుండా కరెంటు పోయి ఈయన టచ్ చేసిండు. ఆ కరెంటు బట్టి ఇదైండు కొంచెం, నేను చనిపోయిండు ఆయన. మరి ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తిండి ఎట్లా తీస్తున్నావు? ఇల్లు అమ్మలతో ఉండే ఇప్పటికైతే అంతే. సపోర్ట్ ఉన్నదా? అమ్మ ఉన్నదా? ఇప్పుడు ఈడికి వచ్చిందంటే ఇక నా పిల్లలు వాళ్ళే చూసుకుంటారు కదా. ఇంకా నాకు ఈడొక రోజు ఉన్నా కానీ ఇంకా మా అమ్మ నాయన ఉండరు కదా నా పిల్లలకి. ఆ ధైర్యం ఉంది. వాళ్ళ ఇంకా నాకంటూ ఒక ఇల్లు లేదు, ప్లాట్ ఉంది. అదే ఇంక ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇండ్లు ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు లిస్టులో అయితే పేరు వచ్చిందమ్మా. కాకపోతే అన్న ఇచ్చింటే బాగుండే, అదే ఎదురు చూస్తున్నా నేను. ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు మంచిగా. తెలంగాణ, మన తెలంగాణలో ఇంత మంచి పాటలు పాడతారు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇంత మంచి టాలెంట్ ఉన్నది. అది కూడా ఒక పల్లెటూర్లోకి వెళ్ళొచ్చి ఇంత పెద్ద పాట పాడినావంటే నువ్వు వాళ్ళకు కూడా ఇప్పటివరకు నీ పాట ఎవరో ఒకరు వినే ఉంటారు. నీకు మంచిగా ఇల్లు వస్తుంది, ఇల్లు రావాలనే కోరుకుంటున్నాం మేము కూడా. అంటే అమ్మ, ఈ పాట పాడడానికంటే ముందు నువ్వేం చేస్తుండే? భూమి ఏమైనా ఉన్నదా, వ్యవసాయమా లేకపోతే కూలి పనికి పోతుండేనా? వ్యవసాయం అమ్మలకి ఉంది, పొలం ఉంది. అమ్మలతోన ఏమి ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళ చేనులో చేస్తా, నేను కూలి చేస్తా. ఎంత వస్తుంది కూలి ఒక రోజు పోతే? నాకు 200, 300, 250. అన్ని పనులు చేస్తావా? కూలి అన్ని చేస్తా. కొంచెం ఏమంటే కొంచెం కాలు హ్యాండిక్యాప్ ఉంది, కొంచెం ఇంకా నైట్ వస్తే బాగా లాగుతుంది. ఇక ఏమైంది కాలుకు? నాకు చిన్నప్పుడు ఏమంటే పోలియో వచ్చింది. పుట్టిన 3 ఏళ్ళకి పోలియో వచ్చింది. ఆ పోలియో వచ్చిన దానికి కొంచెం ఏమంటారు, బుర్జల నాటేసి పైకి ఎక్కి వస్తాం కదా, పొద్దంతా నాటేస్తాను, దిగబడి కాలువీకి అప్పుడు జర గుంజుతుంది. ఇంకా మళ్ళీ ఏం కాదు, మళ్ళీ అప్పటికి గుంజుతుంది. 1 గంట 2 గంటలు బాగా వీక్తుంది. ఇంకా నేను టైర్ బామ ఏదో రుద్దుకుంటాం, ఇంకా అలవాటు పడిపోయింది అది. అంతే, జరపొద్దురు గుంజుతుంది అని నడిచి దాంట్లో బురదలో దిగబడి మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చునే వరకు అబ్బా మస్తు గుంజుతుంది. అదొక్కటే, ఆ కాలు మాత్రమే. అన్ని చేసినమ్మా, హ్యాండిక్యాప్ ఉందని ఏది వెనక్కిపోకుండా చేసిన, ఇప్పటికైనా చేస్తా. అంత కాలు నొప్పి ఉన్నా కూడా నువ్వు బురదలో దిగి పని చేస్తా పిల్లల కోసం. 3 పిల్లలు. ఆమె ఎంత ఉంది, మా ఆయన చనిపోయినప్పుడు 8 నెలల పాప ఉంది. అంత చిన్న పిల్ల ఉంది. ఇంకా ఎక్కడ పోలే అన్నట్టు అట్లే చేనుకి వేప చెట్టుకు, ఎలుగ చెట్టుకు, మామిడి చెట్లకి అట్లా చీర కట్టి ఆ పిల్లని దాంట్లో వండేసి కూలి చేసిన, అమ్మల చేను చేసిన. ఆ పిల్ల గాలికి అట్లే వండుకుంటుండే, చెట్టుకు చీర వేసి ఉయ్యాల కడితే. ఆకలి అయినప్పుడు ఏడుస్తుండే. ఇంకా చేనుకాడ ఉంటే నాయన తినిపిస్తుండే, ఇంకా అక్కడ పోతే మళ్ళీ తినిపియాలి. ఇంకా చెట్లలో తిరలాడుతుంది. అప్పుడు చిన్నప్పుడు పాములు ఉంటాయి, ఇంకేం చేస్తా, ఆ పిల్ల గడ్డి మీద దిగకుండే, అట్లా అట్లే తిరగని ఇంటింటికి చేనుకి. ఇంత